హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నవదనం వీలాగ్ ఛానల్. శ్రావణ మాసం వస్తుంది కదండి. నేను శ్రావణ మాసం పూజకని మీషో నుంచి డెకరేషన్ ఐటెం ఒకటి తీసుకొచ్చాను. అది ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా. నేను మీషో నుండి బ్యాక్గ్రౌండ్ కర్టెన్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. అది ఈరోజే మన ఇంటికి డెలివరీ అయ్యింది. అది క్వాలిటీ ఎలా ఉందో అది అన్బాక్సింగ్ చేసి చూద్దాం, ఓకేనండి. ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చాడండి. దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు లోపల ఐటెం ఎలా ఉందో ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని డెకరేషన్ చేశాక పీఠం వెనకాల ఫ్లవర్ డెకరేషన్ కట్టెన్ ఉంటే బాగుంటుంది అనుకొని నేను ఈ కట్టెను ఆర్డర్ పెట్టానండి. నేను అన్బాక్సింగ్ చేసినంతసేపు రాకీ గారు నా వెనకాల ఉన్నాడండి. ఇంకా అది చేస్తున్నంతసేపు నా వెనకాల చుట్టూ తిరుగుతూ అసలు దాన్ని అన్బాక్సింగ్ చేయడానికి కొంచెం కష్టంగానే అయిపోయింది. నేను ఆ కట్టెన్ తీసి నేను కిందకి పైకి పెట్టాను. మా రాకీ గడేమో లేదు మమ్మీ అది కిందకి ఇది పైకి అని చూపిస్తున్నాడు. నేను మళ్ళీ దాన్ని పక్కకి మళ్ళీ తీసినాడు, కరెక్ట్గానే చెప్తున్నాడు. లేదు మమ్మీ అది పైకి ఇది కిందకి అన్నట్టు. కాసేపు ఉండు రాకీ, పక్కకు లేవు. నిజంగానే చాలా బాగుందండి. కట్టిన కలర్ కానీ క్వాలిటీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మట్టికి ఇంత క్వాలిటీగా కట్టెన్ ఉంటుందని నేను అనుకోలేదండి. మనం దీన్ని గోడకి కట్టుకోవడానికి 4 సైడ్స్ కూడా హోల్స్ ఇచ్చాడండి. కానీ మనం 2 సైడ్స్ థ్రెడ్స్ పెట్టుకొని మనం గోడకి కట్టుకోవడానికి వీలుగా ఇచ్చాడు. థ్రెడ్స్తో ఇలా 2 సైడ్స్ మనం ముడి వేసుకొని మనం గోడకి కట్టెన్లా కట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఈ కట్టెను హైట్ వచ్చి 5 feet నుండి లెంత్ వచ్చి 8 feet వచ్చిందండి. చాలా బాగుందండి. అసలు దీని అవుట్ఫిట్ అయితే క్వాలిటీ కానీ అసలు మనం అనుకున్న ప్రైస్కి ఇంత క్వాలిటీగా మీషో ఇవ్వడం చాలా గ్రేట్ అండి. దీని ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు మనం. నేను అన్నట్టు దీని ప్రైస్ మీకు చెప్పలేదు కదండి. మనం మీషో నుంచి ఇది 300కి తీసుకున్నామండి. ఇలాంటి కట్టెన్ ఒకటి ఉంటే మన అన్ని పూజలకి కూడా డెకరేషన్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.